శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. ఈ రోజు నుంచి మనకి దేవి శరన్నవరాత్రులు జరుపుకుంటామండి. 9 రోజులు ఈ ఉపాసనా క్రమం అన్నమాట. 9 రోజులు నిరంతరంగా కొనసాగుతుంటుంది. శ్రద్ధాభక్తులతో చేస్తుంటారు అన్నమాట. మరి ఈ ఉపాసనా క్రమాన్ని మనం కొనసాగించేటప్పుడు 9 రోజులు కొనసాగించాలంటే శ్రద్ధ ఉండాలి, బాగా శ్రద్ధ ఉండాలి. తర్వాత భక్తి విశ్వాసాలు ఉండాలి. భక్తి విశ్వాసం అంటే అమ్మవారి గురించి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతోటి, భక్తితోటి, విశ్వాసంతో చేసినప్పుడు ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. తర్వాత అమ్మవారి స్వరూపాన్ని ఉపాసన చేసేటటువంటి వాళ్ళందరినీ మామూలుగా ఇందులో శాక్తేయులు అంటారండి. శాక్తేయంలో భాగంగా అమ్మవారి ఉపాసన ఉందన్నమాట. అంటే ఒక అమ్మవారు అంటే భగవంతుని వివిధ రూపాల్లో మనం ఉపాసన చేస్తుంటాం. శివుడు కానీ, విష్ణువు కానీ, అమ్మవారు కానీ, దుర్గాదేవి కానీ, సరస్వతీదేవి కానీ, అమ్మవారు లక్ష్మీదేవి కానీ, ఉపాసన భగవంతుడు ఒక స్వరూపాలు, రకరకాల స్వరూపాలు అన్నమాట. ఆ స్వరూపాల్లో వ్యక్తరూపం, భగవంతుడి యొక్క వ్యక్తరూపం ఏదైతే ఉందో దేవి దేవతలు అన్నమాట. కాబట్టి ఈ అమ్మవారిని మనం దుర్గా అమ్మవారిని, సరస్వతి లక్ష్మీ అమ్మవారిని ముగ్గురిని మనం ఉపాసన చేస్తాం దేవి నవరాత్రులు అన్నమాట. కాబట్టి ఈ ఉపాసనా క్రమంలో మనం తెలుసుకోవాల్సి కొన్ని అమ్మవారి గురించి, స్వరూపాన్ని గురించి కొంత మనం తెలుసుకొని చేస్తే ఆ యథార్థ స్వరూపాన్ని గురించి అమ్మవారు ఉపాసనలు రకరకాలుగా ఉంటాయండి. తమో గుణంతో చేసే ఉపాసనలు ఉంటాయి, క్షుద్ర ఉపాసనలు ఉంటాయి. రజోగుణంతో చేసేటువంటి అంటే కోరికలతోటి చేస్తుంటారు అనమాట. మనసు పరిధిలో ఉండి మనకేంటంటే కోరికలు తీర్చడానికి భగవంతుని ప్రార్థించకూడదండి. కోరికలు తీర్చడానికి కోసం మనం వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే మనం చేసే మంచి కర్మల వల్ల, మంచి చెడు కర్మల వల్ల, మంచి కర్మలు చేసేదే మనకి దాని సుఖాలు, పుణ్యం వల్ల సుఖాలు వస్తాయి అన్నమాట. చెడు కర్మలు చేస్తే దానివల్ల నష్టం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ మనకు సుఖాలు కావాలనుకున్న, కోరికలు తీరాలన్నా కూడా మన దగ్గరే ఉంది. అది మనం చేసే కర్మ, సత్కర్మలు చేస్తే కోరికలు తీరుతాయి. మంచి పనులు చేస్తే 10 మందికి ఉపయోగపడే. ఇప్పుడు ఒకడు వ్యాపారం మొదలుపెట్టాడండి, 10 మందికి హెల్ప్ చేస్తాడు, 10 మందికి ఉపయోగపడతాడు అనమాట. కాబట్టి కోరిక డబ్బులు వస్తాయి. అప్పుడు ఇలా ఒకడు ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం చేసి కష్టపడటం వల్ల డబ్బులు సంపాదించుకొని సుఖాలని, కోరికలు తీర్చుకుంటున్నాడు. దానికోసం కోరికల కోసం భగవంతుని ప్రార్థించాల్సిన అవసరం అంత మాత్రం లేదన్నమాట. మరి దేనికోసం ప్రార్థించాలండి భగవంతుడిని? జ్ఞానం కోసం. జ్ఞానం వైరాగ్యాలు ఆయన చేతిలో ఉన్నమాట. అంటే అమ్మవారి ఉపాసన దేనికోసం చేయాలంటే పరిపూర్ణ జ్ఞానం కోసం చేయాలన్నమాట. పరిపూర్ణ జ్ఞాన అభివృద్ధి కోసం, జ్ఞానం పొందటం కోసం చేయాలి. జ్ఞాన వైరాగ్యాలు అనమాట. అప్పుడు అందులో అమ్మవారి స్వర్గద్వార కవాట పట్టణకరి కాశీపురాధీశ్వరి అమ్మవారు శంకరాచార్యులు ఆ స్తోత్రంలో చెప్తారనమాట. కాబట్టి మోక్షద్వారానికి అడ్డంగా ఉన్నటువంటి అంటే కాపలా ఉంటుంది అన్నమాట తల్లి. లోపల మోక్షానికి పోవాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలన్నమాట. మోక్ష స్థితి రావాలంటే, శుద్ధ సాత్విక స్థితి రావాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కావాలంటే అమ్మవారి స్వరూపం గురించి కూడా సంపూర్ణంగా మనం బాగా విశ్లేషణ దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఒక చిన్న స్తోత్రంలో మనకి అవి మన ఋషులు చెప్పారండి. అమ్మవారి స్వరూపం గురించి ఎవరిని చెప్పారు. దాన్నే అపరాజిత స్తోత్రం అంటారండి. ఈ అపరాజిత స్తోత్రంలో అమ్మవారి యొక్క సమగ్ర స్వరూపాన్ని దేవీ దేవతలు వర్ణించారు. ప్రార్థన చేసి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నారు అన్నమాట. అంటే అమ్మవారి యొక్క శక్తి ఎట్లా ఉంటుందంటే భగవంతుడు ఎట్లా ఉంటాడంటే అమ్మవారి స్వరూపంలో ప్రకృతి స్వరూపంగా మారి అంతర్యామిగా ఉంటాడు భగవంతుడు. అన్ని జీవులు అంతర్యామిగా ఉంటాడు అనమాట. అంతర్యామిగా భగవంతుడు అంటే చేతన రూపంలో ఉండి ప్రపంచాన్ని నడిపించేది ఏదైతే ఉందో భగవంతుడి యొక్క శక్తి అనమాట. శక్తికి శక్తివంతుడికి తేడా లేదంటారు అనమాట. శక్తివంతుడు అంటే శక్తి ఉంటేనే శక్తివంతుడు అనమాట. కాబట్టి శక్తి కూడా ఆయనలో భాగమే. అందుకనే అమ్మవారు శివుడికి అమ్మవారికి తేడా లేదన్నమాట. అర్ధనారీశ్వరుడు అంటారు అనమాట.
కాబట్టి సగం అయినా సగం ఆమె సగం ఆయన అట్లా ఉంటారు అనమాట. కాబట్టి శక్తివంతుడికి తేడా లేదు. కాబట్టి ఈ స్తోత్రంలో అపరాజిత స్తోత్రంలో ఏం చెప్పారండి, అది తెలుసుకోవాలి మనం. అది ఋషులు మనకి ఏం చెప్పారంటే, యాదేవి సర్వభూతేషు విష్ణుమాయ అయితే శక్తిత నమస్తస్యై 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 నమో నమః. విష్ణుమాయ రూపంలో ఉన్నటువంటి ఆ దేవి స్వరూపం ఏదైతే ఉందో, అంటే ఆ మాయా స్వరూపం, విష్ణుమాయ లేకపోతే ప్రపంచం నడవదండి. మాయ అనేది జీవుల మీద పనిచేయకపోతే అవి జీవనాన్ని కొనసాగించలేవు. అందరికీ జ్ఞానం కలిగి చేస్తే ఎవరైనా పనులు జరుగుతాయండి. అంటే ఆ ప్రపంచం నడవడానికి ఆ మాయ అనేది ఇప్పుడు కొన్ని కోట్ల మందిలో ఎవరికో ఒకరికి ఆ భాగ్యం కలుగుతుంది. ఇది యథార్థ స్వరూపం తెలుసుకునే భాగ్యం అనమాట. ఋషులు మునులు అట్లా తెలుసుకొని మన కోసం అని చెప్పేసి ఇది ఈ మాయా స్వరూపం ఇట్లా ఉంటుంది. కాబట్టి మాయ నుంచి బయటపడటానికి ఈ రకంగా సాధన చేయండి అని చెప్పారనమాట. కాబట్టి విష్ణు మాయ సిద్ధ అంటే అమ్మవారు విష్ణు మాయ రూపంలో ఉంటుంది అనమాట. యాదేవి సర్వభూతేషు చైతన్యత్యభిధీయతే. చేతన రూపంలో చైతన్య రూపంలో స్వరూపం కూడా ఆమె అనమాట. కదలిక అనమాట. ఈ కదలికలో కదలిక లేకపోతే మూమెంట్ లేకపోతే ప్రపంచంలో మరి నిశ్చలంగా ఉందనుకోండి, ఒక బొమ్మలాగా ఉందనుకోండి, మరి ఆనందం ఏముంటుందండి? చేతన రూపంలో ఉండి కదలిక రూపంలో ఉండి ఆ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఏదైతే ఉందో ఆ చైతన్యం నువ్వే అని చెప్పేసి అని దేవతలు ప్రార్థన చేస్తారన్నమాట. అలాగే ఆ తల్లి ఇంకా ఏ రూపంలో ఉంటుందంటే, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థ. బుద్ధి అన్నమాట, విచక్షణ. ఇది ఏది చేయాలి ఏది చేయకూడదు విచక్షణ రూపంలో ఉండేది కూడా ఆ తల్లి అన్నమాట. నిత్యాన్ని వివేచన చేయగల శక్తి ఆ తల్లి. సత్యాలు తెలుసుకోగల బుద్ధి రూపంలో ఉండేది కూడా అమ్మవారు అనమాట. కాబట్టి ఇంటలెక్చువల్ కెపాసిటీ అనమాట. కాబట్టి ఆ బుద్ధి రూపంలో ఉండేది అమ్మవారి. అటువంటి మనం చూడండి కనపడతాయి, ఇవన్నీ కనపడవు అనమాట. అది అంతర్లీనంగా జీవులు అంతర్లీనంగా ఉంటాయి అనమాట ఇవన్నీ. కాబట్టి ఇది స్వరూపం దర్శించాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. ఏది మన అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుని దర్శించాలన్నమాట. తర్వాత ఇంకో రూపం ఏంటమ్మో వారిది, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నిద్ర రూపంలో ఉంది కూడా నువ్వే. నిద్రాస్థితి అంటే నిద్ర అనేది నిద్రాస్థితి లేకపోతే జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియ స్థితి అనేది జీవుడి స్థితి యొక్క పరిస్థితులు అనమాట. జీవస్థితి జీవుడు 4 రకాలుగా ఉంటాడు. ఇందులో నిద్ర అనేది ఉందంటే, నిద్ర లేకపోతే సుషుప్తి స్థితి అనేది లేకపోతే నిద్ర జాగ్రత్త స్వప్న సుషుప్తి. సుషుప్తిలో ఏమవుతుందండి, పోయిన ఎనర్జీ మొత్తం రాత్రి పగలంతా కష్టపడతాడు, గాఢంగా నిద్రపోయాడు అనుకోండి, మళ్ళీ ఎనర్జీని గెయిన్ మళ్ళీ ఎనర్జీని పొందుతాడు అన్నమాట. ఆ నిద్ర రూపంలో ఈ ఇంద్రియాలన్నీ షట్ డౌన్ అయిపోతాయి. చిత్తము అహంకారం ఏమి పనిచేయవు అక్కడ. బుద్ధి ఇవన్నీ షట్ డౌన్ అయిపోయి ఉంటాయి అనమాట. అంటే ఆగిపోయి ఉంటాయి అనమాట. ఆగిపోయిన తర్వాత అది మనం ఆత్మస్థితికి దగ్గరగా ఉంటాం. మనం తెలియకుండా ఆత్మశక్తి దగ్గరగా ఉంటాం. ఆత్మలో సకల శక్తులు ఉంటాయి కాబట్టి ఆ నిద్రపోయినప్పుడు మన శక్తిని మనం తిరిగి పొందగలుగుతాం అనమాట. నిద్ర సరిగ్గా పోలేదు అనుకోండి, మరుసటి రోజు మనకి అంత అయోమయంగా ఉంటుంది. 4 రోజులు నిద్రపోలేదు అనుకోండి, 10 రోజులు నిద్రపోలేదంటే మనిషి రోగగ్రస్తుడు అవుతాడు అనమాట. కాబట్టి నిద్ర రూపంలో ఉండి సమస్త జీవులను సంరక్షించేది కూడా అమ్మవారి. తర్వాత ఇంకా అమ్మవారు ఏ రూపంలో ఉంటుందండి, దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి దప్పికలు లేకపోతే మనకు లోపల జీవన ప్రక్రియలు ఆకలి వల్ల మనకి ఏమైనా ఆహారం తీసుకుంటాము. ఆహారం తీసుకొని మనం క్షుధ అంటే ఆకలి దప్పులు మనకేంటంటే మనకున్నటువంటి డైజెషన్ సరిగ్గా లేదు అనుకోండి, మనకి జబ్బులు వస్తాయి. సరిగ్గా మనకి అన్నం అరగలేదు, ఆహారం తినకుండా మనం ఆకలి అనేది లేకపోతే ఆ అన్నం తీసుకున్న ఆహారం అరగదు, దానివల్ల జబ్బులు వస్తాయి. కాబట్టి ఈ ఆకలి రూపంలో ఉండేది కూడా ఆమె. కాబట్టి మనలో ఉంది, ఇతరుల జీవులన్నింటిలోనూ ఆకలి స్వరూపంలో ఉంది ఆమె. కాబట్టి కొంతమందికి ఆహారం ప్lenటీగా దొరుకుతుంది, కొంతమందికి చక్కగా ఎక్కువగా ఆహారం దొరుకుతుంది, డబ్బులు బాగుంటాయి వాళ్ళకి. వాళ్ళ వరకే చూసుకోకుండా ప్రపంచం మొత్తం వ్యాపించినటువంటి ఆ అమ్మవారి శక్తి ఏదైతే జీవుల రూపంలో ఉంటుంది అమ్మవారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఉపాసన అంటే, అది అమ్మవారి ఉపాసన అంటే ఆ జీవ రూపంలో ఉన్నటువంటి జీవులకి కానీ, మన సాటి మానవులకు కానీ, జీవులు కానీ, ప్రాణికోటికి కానీ వాటికి కావాల్సిన ఆహారాన్ని వాటికి అందించటం అనేది ప్రక్రియ ఏదైతే ఉందో అది
నలుగురికి అన్నం పెట్టేవాడు వాడు దేవుడు అంటారు వాడిని. అంటే అమ్మవారు సంతోషిస్తుంది ఇతరుల ఆకలి తీరిస్తే. అందుకని అన్నదానాలు అవన్నీ ఏర్పరుస్తారు. కర్మలు పోగొట్టుకోవడానికి కూడా దేవాలయాలు అన్నదానాలు అవన్నీ పెడతారు. పెళ్ళిళ్ళు అవి జరిగినప్పుడు 10 మందికి మనకు శుభం చేకూరాలంటే 10 మందికి భోజనాలు పెడతాం. భోజనం పెట్టేటువంటి ఆకలి తీరుస్తాం అనమాట. కాబట్టి ఆకలి రూపంలో ఉండేది అంటే అమ్మవారికి సేవ చేస్తున్నట్టు అక్కడ ఉపాసన, అమ్మవారిని ఉపాసిస్తున్నట్టు లెక్క అనమాట. అంతేగాని ఒక రజోగుణ సంబంధమైనటువంటి ప్రక్రియలే ఉపాసన అనుకోకూడదు. ఏది కుంకుమ వేయటం, తర్వాత పసుపు కుంకుమలు వేయడం, మంత్రాలు చదవటం రజోగుణ సంబంధమైనటువంటి. దానివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ మనసు హృదయం కనెక్ట్ కాదు, మనసుతోటి చేస్తుంటాం. మనసుతోటి చేస్తున్నప్పుడు నీ కోరికలు తీరుస్తాయి. కోరికలు తీరేటువంటి ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో తీరుతాయి. కానీ చిత్తశుద్ధి రావాలంటే ఈ రకంగా అమ్మవారి యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అదండి. తర్వాత ఇంకా అమ్మవారు ఎట్లా ఉంటుందండి, యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత. ఛాయారూపేణ సంస్థిత అంటే ఇక్కడ ఛాయ అంటే ఇక్కడ మన ప్రపంచాన్ని మన విశ్వందర్పణ దృశ్యమానగరీతుల్యం నిజాంతర్గతం. విశ్వం ఇక్కడ మన దర్పణంలో చూస్తున్నట్టు ఛాయ రూపంలో ప్రతి ఛాయ రూపంలో కనపడుతుంది తప్పితే యథార్థంగా నీ లోపల ఉంది. కాబట్టి ఆ ఛాయ రూపంలో కనపడేట్టు చేసేది ఎవరండి? అమ్మవారే. కాబట్టి అదనమాట. అట్లాగే ఇంకోటి ఏ రకంగా ఉంటుంది అమ్మవారు ఎట్లా కనపడుతుందంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శక్తి రూపంలో ఉండేది కూడా ఆమె. ఇప్పుడు మనం ఒక పని చేయాలండి, అది మనకి ఎనర్జీ కావాలా వద్దా? ఒక పని చేయాలంటే ఒక ఇన్స్ట్రుమెంటు ఒక రకరకాల పరికరాలు ఉంటాయండి. దసరా నాడు మనం ఏం చేస్తుంటామంటే, విజయదశమి నాడు ఏం చేస్తుంటామంటే పరికరాలకు కూడా పూజ చేస్తాం. వాటిలో కూడా దేవి స్వరూపాన్ని చూస్తామండి అందరం. దేవి స్వరూపాలు చూసి మోటార్ సైకిల్ అంటే మోటార్ సైకిల్, కారు అంటే కారు, వాటికి కూడా పూజ చేస్తాం. పూజ చేసి దేవాలయాలకు తీసుకెళ్ళి పూజ చేయిస్తాం అనమాట. అంటే ఆ శక్తి రూపంలో ఉండేది అమ్మవారు అనమాట. ప్రచోదన శక్తి ఏదైతే ఉందో, నడిపించే శక్తి ఏదైతే ఉందో అమ్మవారు అనమాట. ఆ కారు సరిగ్గా నడవాలి, మోటార్ సైకిల్ సరిగ్గా నడవలేదు అనుకోండి, యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఆ శక్తి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం ఉపాసించాల్సి ఉంటుంది. ఆ శక్తి ఉంటే కానీ మనం ఏ పని చేయడానికి కదా, ఒక ధ్యానం చేయాలన్నా, లేకపోతే పూజ చేయాలన్నా, లేకపోతే ఇంకేమన్నా పనులు చేయాలన్నా, ఇంటిలో కావాల్సిన పనులు చేయాలన్నా కూడా ఎనర్జీ అనేది ఉండాలి. శక్తిహీనుడు ఏ పని చేయలేడు. కాబట్టి ఆ శక్తిని మనం అంతర్లీనంగా ఉన్న శక్తిని తెలుసుకొని మనం అన్నిట్లో ఆ శక్తి ఉంది అన్ని చరాచర జగత్తులో కూడా మొత్తం శక్తి స్వరూపం అని చెప్పేసి తెలుసుకోవటమే మన దీని ఉపాసన యొక్క ఫలితం అనమాట. తర్వాత యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత. తృష్ణ అంటే కోరిక అనమాట. కోరిక అది చేయాలని చెప్పేసి మన కోరిక లేకపోతే ఇన్ని రకాల ఇన్వెన్షన్స్ వస్తాయండి. ఎన్ని రకాలు పూర్వకాలంలో 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి అవి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఈ మధ్య సెల్ ఫోన్లో మాట్లాడటం కానీ, రవాణా సౌకర్యాలు కానీ, ఇవన్నీ ఎట్లా మెరుగైనాయండి. అది తెలుసుకోవాలని కోరిక, తృష్ణ. అంటే అదే కోరికలు ఉంటేనే మనిషి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి తృష్ణారూపాల నుండి చేసేది కూడా అమ్మవారే. అట్లాగే యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. కాంతి రూపేణ సంస్థిత అంటే ప్రశాంతత, లోపల ఉన్నటువంటి మనసుని ప్రశాంత స్థితిలో పెట్టేటువంటి ఆ రూపం ప్రశాంతతను తెచ్చేది కూడా అమ్మవారు అని చెప్పనమాట. తర్వాత యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత. జాతులు మనకి అన్నీ ఒక రకమైన తోటలో అన్నీ ఒకే రకంగా ఉన్న పుష్పాలు మనకి చూడటానికి ఆసక్తి వస్తాం, తర్వాత అందులో విసిగేస్తుంది అనమాట. కాబట్టి ప్రపంచంలో విభిన్న జాతులు ఉన్నాయి. ఇక్కడ విభిన్న మనస్తత్వాలు, విభిన్న మనుషులన్నీ రకరకాలు ఉన్నాయన్నమాట. రకరకాల సత్వగుణ సంపదలు ఉన్నారు, రజోగుణ సంపదలు ఉన్నారు, స్తమగుణ సంపదలు ఉన్నారు. అన్నీ కలిసిందే ప్రపంచం. కాబట్టి అది జీవజాలం కూడా రకరకాల కొన్ని కోట్ల జీవజాలం ఉంది. ఒక జాతులు ఉన్నాయన్నమాట జీవజాలాలు. అంటే పశువులు కానీ, కీటకాలు కానీ, జంతువులు కానీ, అన్ని రకరకాలుగా ఎన్నో రకరకాల స్థాయిల్లో ఉంటాయి అనమాట. రకరకాలుగా ఉంటాయి అనమాట. ఏ జాతి ఆ జాతి కలిసి ఉంటుంది. ఒక జాతి దానిలో ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. కాకులు అంటే కాకులు కలిసి ఉంటాయి అనమాట. అట్లాగే ఈ జంతువులు
సింహాలు, పుల్లు అవి జాతి అవన్నీ కలిసే ఉంటాయి. కాబట్టి జాతి రూపంలో ఉన్నది కూడా అమ్మవారే అని చెప్పేసి ఇది రకాల వైవిధ్యాలు. జాతులను ఏర్పరిచింది కూడా అమ్మవారే. కాబట్టి మనం ఏ జీవిని చూసినా కూడా అమ్మవారి స్వరూపంగా చూడాలి. ప్రతి జీవిని కూడా మన అందులో అమ్మవారు ఉందని, అమ్మవారు ఉండి పనిచేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఇంకే ఎట్లా ఉందండి అమ్మవారు, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. లజ్జారూపేణ అంటే సిగ్గు, అంటే ఒక అదొక ఒక స్త్రీకి ఆభరణం అండి. స్త్రీకి అది ఎవరికైనా ఆభరణమే. వాడిని మనం వాడిని ఏది పడితే అది మాట్లాడుతూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాడికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటారు మాట. అంటే ఏంటి, ఆభరణం స్త్రీకి అందరికీ ఈ వినయశీలత కానీ, తర్వాత చక్కగా 10 మందితోటి మనం ఉంటున్నప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ ఈ ఈ రూపం కూడా అమ్మవారిది అనమాట. అంత ప్రశాంత సున్నితమైనటువంటి మనస్తత్వం అనమాట. సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటాం అనమాట. ఆ సున్నితమైన మనస్తత్వం ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్ద ఎవరితో డైరెక్ట్గా మాట్లాడాలన్నా కూడా సిగ్గుపడతారు. సహజ గుణం ఆ స్త్రీలకు ఉంటుంది అనమాట. మనుషుల్లో కూడా మనం ఆచితూచి మాట్లాడాలి. అదే కానీ మనకు నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఆ సంబంధాలు ఉండదు అనమాట. అప్పుడు రూపంలో ఉండేది కూడా అమ్మవారే. తర్వాత ఇంకే రూపం ఉందండి అమ్మవారికి, దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. శాంతి రూపంలో కూడా ఆమె ఉంది. నీకు ప్రశాంతత కావాలి. ప్రతి ఒక్కరు దేనికోసం అండి, అబ్బా ప్రశాంతంగా ఉండాలండి, రిటైర్ అయిన తర్వాత హాయిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. అంటే ఇప్పుడు దాకా వాడికి అశాంతితో ఉన్నారనమాట. ఆ కోరికలతోటి వాటితోటి రకరకాల పనులు చేసి అశాంతి స్థితిని పొందబడి, శాంత స్థితి అనేది ఏదైతే ఉందో అది ఆనంద స్థితి అనమాట. ఇది నీకు ఎట్లా లభిస్తుందండి, మనసు ధ్యానం ద్వారా, ఉపాసన ద్వారా మనసుని నిశ్చల స్థితికి తీసుకెళ్తే వస్తుంది శాంతి రూపంలో. ఆ శాంతి ఇచ్చేది ఎవరండి? అందుకనే అమ్మవారు కాబట్టి అందుకనే ఆదిశంకరాచార్యులు తన సూత్రంలో చెప్తారనమాట. స్వర్గద్వార కవాట పాట నగరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి శుభావలము కాశీపురాధీశ్వరుడు. కాబట్టి ఆ భిక్షని అర్థిస్తారంటారు. కాబట్టి ఈ ఈ శాంతి ప్రశాంతత రావాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి అట్లాగే ఇంకెలా ఉంటుందండి అమ్మవారు, యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. శ్రద్ధారూపంలో కూడా అమ్మవారే ఉంటుందండి. ఆ పని సక్రమంగా జరగాలంటే శ్రద్ధ ఉండాలండి. శ్రద్ధ లేకుండా మనం మనం ఏది చేస్తే కూడా అది అందులో ఫెయిల్ అవుతామండి. శ్రద్ధగా చదివితే మంచి మార్కులు వస్తాయి, అందరికంటే మంచి మార్కులు సంపాదిస్తారు, మంచి స్థితి వస్తే పిల్లలకి, విద్యార్థుల్లో. అట్లా మనం శ్రద్ధగా పూజలు చేసామనుకోండి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. హృదయపూర్వకంగా చేయాలి చెప్తాం. హృదయపూర్వకంగా మనం పూజ చేసినప్పుడు మాత్రమే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. లేదు మానసికంగా నేను నైవేద్యాలకు పెడతాను అని చెప్పి కోరికలు తెరచు. పుణ్యకర్మల ద్వారా నువ్వు కోరిక తెరచు కానీ మనశుద్ధి ఏర్పడదండి. మనశుద్ధి ఏర్పడాలంటే హృదయం కనెక్ట్ కావాలి. కోరికలు తెచ్చుకోవడానికి మనం చేసే కర్మలు చాలండి. మనం చేసేటువంటి కర్మలు మంచి కర్మలు చేస్తుంటే మనకు పుణ్యం ఏర్పడుతుంది. దాని ద్వారా మనకి సౌకర్యాలు ఏర్పడతాయి. దానికి భగవంతుడి దాకా పోవాల్సిన పనే లేదనమాట. కాబట్టి మనశుద్ధి అంటే జ్ఞానం రావాలంటే మాత్రం, చిత్తశుద్ధి కలగాలంటే, చిత్తశుద్ధి అంటే జ్ఞానం అనమాట. ఆ జ్ఞానం కలగాలంటే మనం ఏంటంటే హృదయం కనెక్ట్ కావాలి. హృదయపూర్వకంగా దేవతా స్వరూపాన్ని తెలుసుకొని సాధన చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి అమ్మవారు ఎట్లా ఉందండి, శ్రద్ధ రూపంలో కూడా అమ్మవారే ఉంది. తర్వాత ఇంక అమ్మవారు ఇంకెట్లా ఉంది, యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. కాంతి రూపంలో కూడా అమ్మవారే ఉందండి. చూడండి, మనం ఒక కళ ఉంటుంది మా జీవుల్లో కానీ, ఒక ప్రతిదీ మరి ఎన్ని రకరకాలుగా ఉన్నా కూడా కొన్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంటాయి అన్నమాట జీవులు కదా. అట్లా మనుషుల్లో కూడా వీడికి ఓజశక్తి అని ఉంటుంది. ఓజశక్తి కారణంగా మనుషుల్లో ఒక కళ ఏర్పడుతుంది అన్నమాట. చూడండి, వాడు కళావిహీనం అయిపోయింది, వాడు బాగా బాధల్లో ఉన్నాడు అనుకోండి. బాధల్లో ఉన్న వాడిని చూస్తే మనకు అర్థమైపోతుంది. కళ ఉండదు, మొహంలో కళ ఉండదు, విచారంగా ఉంటాడు అనమాట. కళ ఉన్నటువంటి మొహంలో కళ ఉన్నప్పుడు, వీర్యశక్తి ఓజశక్తి పెరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రతి కణము శక్తివంతం అవుతుంది అనమాట. కాబట్టి మన శరీరంలో ఉండేటువంటి అది కాంతి రూపంలో, అదేమో బయటికి కాంతి రూపంలో ఎక్స్ప్రెస్ అవుతుంటుంది అనమాట.
చేయబడుతుంది అనమాట. బయటికి కాంతి రూపంలో కనపడుతుంది, చూడంగానే కనపడతాడు వీడు సాధనాపరుడు, ఇప్పుడు మంచి మంచి ఆరోగ్యంగా ఉన్నారని చేస్తాడని అని ఒక వ్యక్తులు చూసి కానీ, తర్వాత ఒక ఆ, మంచి చెట్టుకి మంచి కాయలు కాస్తాయని చూడంగానే ఫ్రెష్గా ఉన్నాయి అనుకోండి, బాగుంది అని చెప్పి అందరికి తెలుస్తుంది కదా, అది కాంతి అనమాట. ఒక రకమైన కళ ఉంటుంది వాటిలో. అది ఎండిపోతే కళావిహీనం అవుతుంది అనమాట. కాబట్టి ఆ కాంతి రూపంలో ఉండేది కూడా అమ్మవారే అని చెప్పింది అనమాట. ఇంకా ఎట్లా ఉంటుందండి అమ్మవారు? దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. లక్ష్మీ రూపంలో, లక్ష్మి అంటే అనుభవించే యోగ్యత అండి. అనుభవం ఇప్పుడు మనకి రకరకాల సంపాదించుకుంటాం, డబ్బులు సంపాదించుకుంటాం, తర్వాత అన్ని రకరకాల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటాం. దాన్ని అనుభవించే యోగ్యత ఇచ్చేది అమ్మవారు, మన లక్ష్మీ అమ్మవారు. అష్టైశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు ఏంటంటే నువ్వు సంపాదించుకుంటావు, సంపాదించి అనుభవించే యోగ్యత అనమాట. నీకు మా ఇంటి నిండా డబ్బులు సంపాదించి పెట్టుకున్నామండి, డబ్బులు సంపాదించుకొని నీకు ఏదో జబ్బు చేసింది, అక్కడ చూసే నాథుడు, తీసుకెళ్ళే నాథుడు లేకపోతే డబ్బులు సంపాదించే ఏం ప్రయోజనం అండి? అలాగే రకరకాల ఆహార పదార్థాలు తెచ్చుకొని తినడానికి తెచ్చుకొని టేబుల్ పెట్టుకుంటావు, డాక్టర్ గారు ఏది తినొద్దు, నువ్వు మా చెప్పిన మెతుకులు తినమంటాడు అనుకోండి. అన్ని రకాల మరి రకరకాల పంచభక్ష ప్రమాణాలను తెచ్చుకుంటామండి, చూస్తూ ఉండాల్సిందే కాదు, తింటే ప్రాబ్లం. కాబట్టి అనుభవించే యోగ్యత ఇచ్చేది ఎవరంటే లక్ష్మీదేవి అనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే అందరూ అనుకుంటారు డబ్బులు రావడం, ఇల్లు రావడం, వాకిలు రావడం అనుకుంటారు అనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఆ తల్లి అనుగ్రహం అంటే అది నీకు అనుభవించే యోగ్యతను ఇవ్వటమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనమాట. కాబట్టి లక్ష్మీ రూపేణ సంస్థ అనుభవించే యోగ్యత ఇచ్చేది కూడా నువ్వే తల్లి, కాబట్టి మా మీద అనుగ్రహం చూపించు అని చెప్పేసి అది ప్రార్థించడం అనమాట. ఇంకా ఏ రకంగా ఉంటుందండి అమ్మవారు? యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. స్మృతులు అంటే మన యొక్క ఆలోచనలు, నిరంతరం మనం ఆలోచనలు చేస్తుంటాం కదా, మన అనుభవాలు కలుగుతుంటాయి. అనుభవాలన్నింటినీ లోపల రికార్డింగ్ జరుగుతాయి. ఎక్కడ జరుగుతుంటాయి? లోపల చిత్తంలో రికార్డింగ్ జరుగుతాయి అన్నమాట. మనకి చూస్తున్న సంఘటనలు, బయట చూస్తున్న సంఘటనలు ఇవన్నీ కూడా అనుభవం. ఈ అనుభవం కాదు కొత్తది ఒకటి నెక్స్ట్ ఇది అట్లాగే ఉండిపోయింది అనుకోండి, ఉండిపోతే నెక్స్ట్ తర్వాత వచ్చేదానికి అనుభవం యోగ్యత ఉన్నది కదా. కాబట్టి వీటన్నిటిని ఎక్కడ స్మృతుల రూపంలో మన చిత్తంలో అవి దాచిపెడతాయి. జన్మలకు ఉంటాయి, పోవి అవి మళ్ళీ బయటకు వస్తుంటాయి అనమాట. ఈ జన్మ నెక్స్ట్ అట్లా స్మృతి రూపంలో ఉండి ఏదైతే ఉందో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ స్మృతి రూపంలో ఉండి మనకి జ్ఞాపక శక్తి లేదనుకోండి, మన పనులు చేయగలుగుతామా? ఇప్పుడు మనం ఒక దానిలో ఎఫిషియన్సీ సంపాదిస్తామండి, ఇంగ్లీష్లోనూ లేకపోతే ఒక భాషలో మంచి సంగీతంలోనూ ఎక్కడ ఎఫిషియన్సీ సంపాదిస్తాం. స్మృతి రూపంలో లోపల ఉంటాయండి. లేకపోతే నువ్వు మళ్ళీ మళ్ళీ నువ్వు ఎట్లా చేస్తావు, పని ఎట్లా చేస్తావు అంటే ఆ స్మృతి రూపంలో ఉండేది కూడా అమ్మవారే. కాబట్టి ఇదండి. తర్వాత అమ్మవారు ఇంకో స్వరూపం ఏంటంటే యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. దయ రూపంలో అమ్మవారు ఉంది. అంటే దయ అంటే అది అందరికీ ఉండదు, నిర్దయగా ఉంటారు. నిర్దయగా ఉన్న వాళ్ళు ఎవరండి? వాళ్ళు రాక్షసులు అంటారు అనమాట. దయతో ఉన్న వాళ్ళు దేవతలు అంటారు. కాబట్టి మనం అమ్మవారు దేవతా స్వరూపం కాబట్టి ఆ దయ రూపంలో ఉండి, దయ రూపంలో ఏం జరుగుతుందంటే దయ ఉంటేనే అవతల వరకు సహాయం చేస్తామండి. అవతల ఉన్నట్టు జీవుల్లో ఉన్నట్టు యథార్థ పరమాత్మ స్థితిని తెలుసుకొని అది చేయాల్సిన సహాయం చేస్తూ ఉందండి. కాబట్టి నిర్దయగా ఉండకుండా దయను కలిగి ఉండటం ఆ దేవి ఉపాసన కిందకు వస్తుంది. సర్వజీవుల పట్ల దయాన్ని కలిగి అందరికి సేవ చేసే మనస్తత్వం కలిగి ఉండటం అనేది ఆ దేవి ఉపాసన కిందకు వస్తుందన్నమాట. దేవి ఉపాసన అంటే అమ్మవారు ఎప్పుడైతే సంతోషిస్తుందో లోపలికి వెళ్ళడానికి ఇది జ్ఞానం అనేది వస్తుందండి. అమ్మ సత్యదర్శనం చేయగలుగుతుంది. అమ్మవారు అమ్మవారు ఈ లక్షణాలు కలిగి ఉంటే నీకు అమ్మవారు నిన్ను వదిలేస్తుంది. అంటే నిన్ను ఉన్న విష్ణు మాయని తొలగిస్తుంది అనమాట. తొలగిస్తే ఏమవుతుంది? పరమాత్మ దర్శనం అవుతారు. జ్ఞానం పొందడానికి అమ్మవారు ఉపాసన చేయాల్సింది అనమాట. జ్ఞానాన్ని పొందడానికి అమ్మవారి యొక్క ఉపాసన చేయాల్సి ఉంటుంది అనమాట. అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది? ఈ రూపంగా ఉంటుంది అనమాట. దయా రూపంలో ఉంటే ఈ సర్వజీవుల పట్ల ఉన్నటువంటి దయా స్వభావం ఏదైతే ఉందో అది అలవర్చుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. అంతేగాని నా పూజలు నేను చేసుకుంటాను, నాకు ఇతరులతో సంబంధం లేదు, వాళ్ళు ఎట్లా పోయినా నాకు సంబంధం లేదని చెప్పేసి సాటివాడు బాధపడుతుంటే నీకు చూస్తూ ఎట్లా ఊరుకుంటామండి? కాబట్టి దయ అనేది, ఆ దైవ గుణం అనేది ఏదైతే ఉందో అది నీలో ఎప్పుడైతే వృద్ధి అవుతుందో
అప్పుడు నువ్వు పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు అన్నమాట. తర్వాత అమ్మవారు ఎలా ఉంటుందండి ఇంకా, యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత. తుష్టి రూపేణ సంస్థ, తుష్టి పుష్టి అంటారు అనమాట. అంటే ఏంటి, పరిపూర్ణమైనటువంటి మంచి బలం కలిగి ఉండదు అనమాట. ఒక చెట్టు కానీ మొక్క కానీ మనిషి కానీ బలహీనత ఉంటే మరి వాడు పని చేయగలుగుతాడా? చెట్టు కూడా, చెట్టు కాయలు కావాలంటే అది దానికి బలం ఉండాలి. మంచి ఎరువులు వేయాలి, చక్కగా పెంచాలి, చేస్తే కాయలు వస్తే అందులో జాగ్రత్తలు తీసుకుని చేయాలి. తుష్టి రూపంలో అంటే ఆ జీవుల్లో తుష్టి రూపంలో బలం రూపంలో ఉంది కూడా ఆ తల్లి అని చెప్పేసి చెబుతాను అనమాట. దేవతలు చేసిన స్తోత్రాలు ఇవన్నీ అనమాట. తర్వాత ఇంకెట్లా ఉందండి అమ్మవారు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. మాతృత్వం అన్నమాట, మాతృత్వ రూపంలో ఉంటుంది. ఆ కీటకాలు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, తర్వాత మనుషులు కానీ తన బిడ్డల్ని ఎట్లా ఎంత శ్రద్ధగా చూసుకుంటాడండి. అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శ్రద్ధగా చూడాలని చెప్పేసి అనిపించే శక్తి ఎక్కడిదంటే అమ్మవారి శక్తి అనమాట. ఆ మాతృరూపంలో అమ్మవారే ఉండి అన్నింటినీ సంరక్షిస్తుంది అన్నమాట. ఇప్పుడు కుక్క అప్పుడే పిల్లల్ని పెడుతుందండి, దాని దగ్గరికి వెళ్ళి చూడండి, మీరు మీద పడి కరుస్తుంది. కుక్క కానీ పంది కానీ పిల్లల్ని, జంతువులు వచ్చి ఎత్తుకుపోతున్నా కూడా, కోడి కూడా కోడి పిల్లల్ని ఎత్తుకుపోతే గద్ద వచ్చి పోవాలని చూస్తుంటే ఎమ్మడబడి తరుగుతుంది, పిల్లలకి హాని జరుగుతుందని చెప్పి అన్నమాట. వాళ్ళకి తీసుకొచ్చి తినలేని పరిస్థితులు తీసుకొచ్చి పశువులు కూడా ఆహారం తెచ్చి పెడతాయి పెద్దయ్యేదాకా. మరి ఆ భావం, ఆ పశువులకి ఆ భావం కలిగజేస్తుంది. తెచ్చి పెట్టాలి, పిల్లల్ని పెంచాలి, దాని యొక్క ప్రేమను కలిగజేస్తుంది ఎవరంటే అమ్మవారు. కాబట్టి మాతృ రూపంలో ఉండి మనకి అందుకనే మనకి తల్లిదండ్రులు మాతృదేవోభవ అంటాం అమ్మ. ఫస్ట్ ఎవరు కదా, మాతృత్వానికి ఫస్ట్ విలువ ఇచ్చారనమాట. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీ తల్లి తర్వాతే మిగతా అన్నమాట. ఆ మాతృత్వం అనే శక్తికి కారణం ఎవరంటే అమ్మవారు అనమాట. లోపల అంతర్లీనంగా ఉండి ఆ రకమైనటువంటి జీవుల సంరక్షణ చేసేటువంటి శక్తి ఎవరిదండి? అమ్మవారిది అనమాట. అదండి. తర్వాత ఇన్ని రకాలుగా అమ్మవారు ఉందన్నమాట. కాబట్టి ఆ శక్తిని మనం గుర్తించాలి. అంటే శక్తిని మనం అంతర్లీనంగా ఉన్నటువంటి అంతా వ్యాపించినటువంటి శక్తిని మనం గుర్తించేటువంటి ఉపాసన చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఇందులో చివరిగా శ్లోకాలు ఏం చెప్తారండి, ఇందులో 2 శ్లోకాలు చివరిగా ఉందంట. ఇంద్రియాణం అధిష్టాత్రి భూతేషు చాకిలేషు యా భూతేషు సత్సంతస్యై వ్యాప్తే దేవ్యే నమో నమః. సకల భూతాల్లో అంతర్లీనంగా ఆ శక్తే ఉంది, చరాచర జగత్తు మొత్తం ఆ శక్తి ఉందని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట. తెలిసి భావన చేయాలన్నమాట. తర్వాత చితిరూపేణ యాకృత్య మేతత్ వ్యాప్త స్థితా జగత్ నమస్తస్యై 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 నమో నమః. అంటే ఈ సకల జగత్తు వ్యాపించి ఆ సర్వజీవుల్లో అంతర్లీనంగా ఉండి నడిపిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి నేను ప్రణమిల్లుతున్నాను. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. శక్తి ఉపాసన అంటే అనమాట. అంతర్లీనంగా ఆ శక్తి ఉందని చెప్పేసి అది మనం భావించి జీవజాలాల పట్ల ప్రేమను, దయను అవన్నీ మనం ఎప్పుడైతే మనం వ్యక్తం చేయగలుగుతామో అది శక్తి ఉపాసన అంటే అనమాట. శక్తి ఉపాసన ద్వారా ఏంటంటే అంతర్లీనంగా ఉన్న శక్తి, భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకోవడం అనమాట. అంతర్లీనంగా సర్వజీవుల్లో ఉండి భగవంతుడే అన్నింటినీ నడిపిస్తున్నాడని చెప్పేసి తెలుసుకోవటం శక్తి ఉపాసన యొక్క పరమ లక్ష్యం అనమాట. తెలుసుకున్నప్పుడు, అంతటా భగవంతుడు దానికి తెలిసినప్పుడు, ఆ భగవంతుడు సర్వవ్యాప్యాన్ని తెలిసినప్పుడు నీలో కూడా అదే భగవంతుడు. అద్వైతం అంటే అది. ద్వైతం, విశిష్టాద్వైతం అంటే అంతా శక్తి ఉందని తెలుసుకోవటం. ద్వైతం అంటే భగవంతుడు వేరు నేను వేరు అనుకోవటం. ఆ ద్వైత స్థితి నుంచి విశిష్టాద్వైతం, తర్వాత అద్వైత స్థితికి వెళ్ళాలన్నమాట. ఇది అద్వైత సిద్ధాంతం అనేది కాశ్మీరీ శైవ సిద్ధాంతంలో అంటారు అన్నమాట. ఆ కాశ్మీరీ శైవ సిద్ధాంతం అద్వైతాన్ని బోధిస్తుంది అన్నమాట. ఎట్లా సమస్త జీవుల్లో ఉన్నటువంటి భగవతత్వాన్ని మనం తెలుసుకోవడం ద్వారా అద్వైత స్థితికి మనం చేరుతాం అనమాట. అంటే ఇంకా రెండోది లేదు, మొత్తం అదే, ప్రపంచం మొత్తం అదే శక్తి వ్యాపించింది అనమాట. ఇది కాశ్మీరీ శైవ సిద్ధాంతాన్ని శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతం అని కూడా అంటారండి. శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతం అంటారు అన్నమాట.
కాబట్టి ఈ ఈ ఈ స్థితికి చేరుకోవాలంటే ఆ శక్తి యొక్క ఉపాసన మనం చేయాల్సి ఉంటుంది. నవరాత్రుల్లో మీకు అందరికీ అటువంటి ఉపవాస ఉపాసన ద్వారా చక్కగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.